హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక జాబ్ అప్డేట్ అయితే మీకు తీసుకొచ్చానమాట. సో ఈ వీడియోలో ఆ జాబ్ గురించి పూర్తిగా అయితే మనమైతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో మనకి ఓల్వో గ్రూప్ కంపెనీ నుంచి ఫైనాన్స్ ఆపరేషన్స్, తర్వాత గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ అనమాట. ఈ రోల్కి ఒక జాబ్ అప్డేట్ అయితే మనకైతే రిసీవ్ అయింది. సో దీనికి స్కిల్స్ చూసుకుంటే ఎక్సెల్లో స్కిల్ ఉండాలి, తర్వాత కంప్యూటర్ స్కిల్స్, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మెయిన్గా బ్యాచిలర్ డిగ్రీ అయితే చూస్తున్నారు. సో మనకి బెంగళూరు లొకేషన్కి అయితే మనకి ఈ జాబ్ అయితే స్పాట్ అయిందనమాట. సో మనకి డీటెయిల్స్లోకి వెళ్తే ఒకసారి ద రోల్ ఇన్వాల్వ్స్ మేనేజింగ్ ప్రీ అండ్ పోస్ట్ క్రెడిట్ అప్రూవల్ ఆర్ ఆపరేషన్స్ ఇన్ లైన్ విత్ విఎఫ్ఎస్ పాలసీస్, ఎన్ష్యూరింగ్ అక్యురసీ, టైమ్లీ ప్రాసెసింగ్ అండ్ డేటా రీకాన్సిలేషన్ అయితే ఉంటుంది. రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ అసలు చూసుకుంటే ఒకసారి డాక్యుమెంట్ వెరిఫికేషను, సిస్టమ్ మేనేజ్మెంటు, డిస్బర్స్మెంట్ ప్రాసెస్, తర్వాత డేటాబేస్ మేనేజ్మెంటు, డాక్యుమెంట్ కస్టడీ, తర్వాత కస్టమర్ సర్వీసు, హోల్సేల్ ఆపరేషన్స్, తర్వాత ఎంఐఎస్ రిపోర్టింగు, తర్వాత ఈ నాచ్ మేనేజ్మెంట్ అనమాట, తర్వాత లోన్ క్లోజరు, పేమెంట్ అండ్ రెపో సేల్ అలొకేషన్, తర్వాత ఆడిట్ కంప్లైన్సెస్ అని ఒక మనకి డిఫరెంట్గా రోల్స్ అయితే ఉంటాయన్నమాట. బేసిక్గా ఫస్ట్ ఒకసారి చూసుకుంటే ఒకటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి చూసుకుంటే రివ్యూ లోన్ అండ్ లీజ్ అప్లికేషన్స్, కేవైసీ డాక్యుమెంట్స్, సిబిల్ రికార్డ్స్, లీగల్ డాక్యుమెంటేషన్ అనమాట. తర్వాత సిస్టమ్ మేనేజ్మెంట్ చూసుకుంటే సెటప్ అప్రూవ్డ్ కస్టమర్స్, డీలర్స్ ఇన్ ది సిఎంఎస్ సిస్టమ్ అండ్ ప్రాసెస్, క్రెడిట్ అప్లికేషన్ మెమోస్ అనమాట. తర్వాత డిస్బర్స్మెంట్ ప్రాసెస్ చూసుకుంటే ఎగ్జిక్యూటివ్ డిస్బర్స్మెంట్ ప్రొసీజర్స్ అకార్డింగ్ టు ద విఎఫ్ఎస్ క్రెడిట్ ఆపరేషన్స్ అండ్ ఫైనాన్స్ పాలసీస్. తర్వాత డేటాబేస్ మేనేజ్మెంట్ చూసుకుంటే మెయింటైన్ డీలర్ డేటాబేస్ అండ్ సజెస్ట్ ఇంప్రూవ్మెంట్స్ టు ఎన్హాన్స్ డీల్ ఫ్లో. తర్వాత డాక్యుమెంట్ కస్టడీ చూసుకుంటే ఓవర్సీ ద సేఫ్ కస్టడీ, స్టోరేజ్ అండ్ రిట్రీవల్ ఆఫ్ కస్టమర్ అండ్ కొలటరల్ డాక్యుమెంట్స్. తర్వాత కోఆర్డినేటింగ్ విత్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ ఏజెన్సీస్ అనమాట. తర్వాత కస్టమర్ సర్వీస్ చూసుకుంటే ప్రొవైడ్ ఎక్సెప్షనల్ సర్వీస్ టు విఎఫ్ఎస్ కస్టమర్స్, తర్వాత డీలర్స్ అండ్ బిజినెస్ ఏరియాస్. హోల్సేల్ ఆపరేషన్స్లో వెరిఫై హోల్సేల్ డీలర్స్ డాక్యుమెంట్స్, తర్వాత మేనేజ్ డిస్బర్స్మెంట్, మానిటర్ లిమిట్స్ అండ్ కోఆర్డినేట్ రీపేమెంట్స్. తర్వాత ఎంఐఎస్ రిపోర్టింగ్ కింద చూసుకుంటే ప్రిపేర్ అండ్ షేర్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ రిపోర్ట్స్ రిలేటెడ్ టు హోల్సేల్ డీలర్. నాచ్ మ్యాండేట్ మనకు బ్యాంకింగ్ పార్ట్నర్స్ దగ్గర, తర్వాత యాక్టివేషన్ ఎలా డీయాక్టివేషన్ ఎలా సరి మనమైతే వాళ్ళతో టైఅప్ అయ్యి కోఆర్డినేట్ చేయాలని. తర్వాత లోన్ క్లోజర్ చూసుకుంటే హ్యాండిల్ లోన్ క్లోజర్స్, రిలేటెడ్ కొలటరల్ ఇష్యూస్, ఎన్ఓసీస్ అండ్ ఇన్ష్యూర్ ప్రాపర్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. పేమెంట్ అండ్ రెపో సేల్ అలొకేషన్లో మేనేజ్ పేమెంట్ అలొకేషన్స్ అండ్ రెపో సేల్ ప్రాసెస్. ఆడిట్ కంప్లైన్సెస్లో చూసుకుంటే సపోర్ట్ అండ్ కంప్లై విత్ ఇంటర్నల్ అండ్ స్టాట్యుటరీ ఆడిట్స్ అనమాట. సో బేసిక్గా మెయిన్ రోల్స్ అయితే ఇవైతే ఉండబోతున్నాయి. మినిమం బ్యాచిలర్ డిగ్రీ బీకామ్ కానీ బీబీఏ కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తర్వాత గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, రిటర్న్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. సో ఎంఎస్ ఎక్సెల్లో మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్. తర్వాత దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. సో బేసిక్గా చూసుకుంటే ఇది జాబ్ డీటెయిల్స్ అనమాట. రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ మనం ఈ జాబ్లో జాయిన్ అయిన తర్వాత చేయబోయేది అనమాట. సో ఇది మొత్తం ఫైనాన్స్ సంబంధించి కాబట్టి లోన్స్, డాక్యుమెంటేషన్ వాళ్ళకి సంబంధించిన కాబట్టి ఎవరైతే వీటిలో బాగా అనుభవం ఉన్నారో వాళ్ళైతే ఈ జాబ్ని యూటిలైజ్ చేసుకోండి. సో ఓల్వో గ్రూప్ అనేది మంచి ఎంఎన్సీ కంపెనీ కాబట్టి దీంట్లో జాబ్ కోసం ఎవరైతే చూస్తున్నారో ఈ ఎక్స్పీరియన్స్ స్కిల్స్ అయితే ఎవరికైతే సెట్ అవుతాయో సో వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీకు ఒకవేళ స్కిల్స్ మ్యాచ్ చేయండి కంపల్సరీ రిప్లై వచ్చే ఛాన్స్ అయితే 100% ఉంటుంది. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత ఈ జాబ్కి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. దాన్ని ఓపెన్ చేసి ఈ జాబ్కి అప్లై చేసుకోండి. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో తప్పకుండా ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ. జై హింద్.